हरि ओम श्री गुरुभ्यो नमः श्री महागणाधिपति नमः श्रीमाते नमः ఆర్ వేణుగోపాల్ ఆస్ట్రో ఛానల్ 1 ద్వారా ఈ ప్రసారాలు వీక్షిస్తున్న వీక్షకులకు శ్రేయోభిలాషులకు విశిష్ట శుభాభినందనలు. మనం ఉగాది వైశిష్ట్యం గురించి తెలుసుకుంటున్నాము. దీనిలో భాగంగా ఈ రోజు షడ్రుచులతో కూడిన వేప పువ్వు ప్రసాదము, దీన్ని ఉగాది పచ్చడి అంటాము. ఈ పచ్చడి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. ప్రాతకాలంలో అంటే మనకి పరగడుపునే ఈ ప్రసాదాన్ని స్వీకరించాలని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఎందువల్ల అంటే అసలు ఈ వసంత ఋతువు ప్రారంభమవుతూనే, అట్లాగే దీని తర్వాత 6 నెలల తర్వాత శరద్ ఋతువు ప్రారంభమవుతుంది. అంటే ఆశ్వేష మాసానికి ముందు, భాద్రపద మాసం తర్వాత మనం మహాలయ పక్షాలుగా చెప్పుకుంటాం. అట్లాగే ఈ వసంత ఋతువుకి ముందు, చైత్ర మాసానికి ముందు వచ్చే రోజులు, వీటిని యమదంష్ట్రలు అంటారు. అంటే యముడు కూరలు చాచి ఉంటాడు అని, అనేక రకమైన విషజ్వరాలు, రోగాలు, అంటువ్యాధులు జనాలను బాధిస్తూ ఉంటాయని, ఈ సమయంలో చేసే పూజలు, వాటి వెనక ఉన్న ఈ ఆయుర్వేద రహస్యాలు, వీటిని మనం పాటించడం ద్వారా ఈ అనారోగ్య బాధలను తప్పించుకుంటామని పెద్దవాళ్ళు తెలియజేశారు. అంటే ఈ సమయంలో జీవులు తమ దేహాలను చాలించే సమయము, అనారోగ్యాలను బారే సమయం కాబట్టి విశేషంగా జాగ్రత్తలు తీసుకోవడం కోసం ఇలాంటి నియమ నిబంధనలు ఏర్పరిచి ఉన్నారు. అందుకోసం ఈ రోజు మనం అసలు ఈ సంవత్సరం ప్రారంభంలో అంటే ఉగాది రోజు నుంచి ఒక 40 రోజుల పాటు, మండలం పాటు నింబ పల్లవ భక్షణము అంటే వేప చిగురు తినాలని శాస్త్రం తెలియజేస్తుంది. అంటే ఎవరైతే ఈ విధంగా చేస్తారో వారికి ఆ సంవత్సరం పాటు ఎటువంటి అనారోగ్య బాధలు ఉండవని తెలియజేస్తుంది, ఆయుర్వేద శాస్త్రం తెలియజేస్తుంది. కనీసం అలా చేయబోయిన కనీసం ఒక పక్షం రోజుల పాటు, 15 రోజుల పాటు అయినా ఈ నింబ పల్లవం అంటే వేప చిగురులు భక్షించడం ద్వారా మంచి రోగ నిరోధ శక్తిని పెంపొందించుకొని అనారోగ్యాల బారిన మనం కాపాడుకున్న వాళ్ళు అవుతాం. అట్లాగే ఈ ఉగాది పచ్చడిలో షడ్రుచుల సమ్మేళనము అంటే 6 రుచులతో కలిపిన పచ్చడి అని చెప్పారు. 6 రుచులే ఎందుకు అంటే మన నాలుక ఈ 6 రుచులను మాత్రమే గుర్తిస్తుంది, స్పందిస్తుంది. మిగతావన్నీ కలయిక ద్వారా ఏర్పడినవే. మధుర, ఆమ్ల, లవణ, తిక్త, కటు, కషాయం అనబడే ఈ 6 రుచుల్ని మన నాలుక స్వీకరిస్తుంది. వీటి సమ్మిళితంగా వచ్చే రుచులే మిగతావన్నీ కూడా. కాబట్టి ఈ షడ్రుచులతో కూడిన ప్రసాదాన్ని స్వీకరించాలి అని శాస్త్రం తెలియజేస్తుంది. ఈ షడ్రుచులు ఒక్కొక్క దానికి సంకేతం. తీపి ఆనందానికి, చేదు దుఃఖానికి, కష్టాలకు, అట్లా కోపానికి, ఉత్సాహానికి, ఓర్పు, నేర్పు, సహనము ఇట్లాంటి వాటన్నిటికీ ఈ షడ్రుచులు ప్రతీకగా ఉంటాయి. అంటే మన జీవితంలో ఈ సంవత్సరం పాటు ఎదురయ్యే అన్ని రకాల హావభావాలకు, అన్ని రకాలకు సమపాళ్లలో స్వీకరించాలని తెలియజెప్పడానికి ఈ షడ్రుచులతో కూడిన నింబకుసుమ భక్షణము, వేప పువ్వు ప్రసాదాన్ని స్వీకరించాలని మన పెద్దవాడు తెలియజేశారు. పోతే అసలు దీని వెనక ఉన్న ఆయుర్వేద రహస్యాల గురించి మనం తెలుసుకుందాం. మొదటగా మనం ఈ ప్రసాదాన్ని వేప పువ్వు ప్రసాదము అంటారు, నింబ కుసుమ భక్షణము. ఈ వేప పువ్వు ప్రసాదం, వేప సంస్కృతంలో నింబ అంటారు. దీని వెనుక ఉన్న ఆయుర్వేద రహస్యాలు ఏంటంటే ఆరోగ్యం నయతి ఇతి నింబ అని ఆయుర్వేద శాస్త్రం తెలియజేస్తుంది. అంటే ఆరోగ్యాన్ని కాచి కాపాడునది, రోగ నిరోధక శక్తి పెంచుతుంది, శరీరంలో ఉన్న రోగకారక క్రిములను బయటకు వెళ్ళగొడుతుంది. అందుచేత ఈ వేప అత్యంత ప్రాధాన్యతమైనది. అందువల్ల మన వాళ్ళు పూర్వంలో చెప్పేవాళ్ళు, ప్రతి వీధికి ఒక వేప ఉండాలి, ఇంటికో తులసి ఉండాలి. అంటే ఇంటికో తులసి, వీధికో వేప అనేది మన పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో తెలియజేశారు అన్నమాట. అలా వేప మనల్ని కాచి కాపాడుతుంది. ఉదాహరణ మనకి తడపర, ఇట్లాగే చికెన్ పాక్స్ అని, ఇలాంటి దద్దుర్లు, ఇలాంటి విషజ్వరాలు వచ్చినప్పుడు వేప మండలం మన పక్కలో పెట్టి మన పడుకునే మంచం మీద కూడా వేప మండలంలో మనల్ని పడుకో పెడతారనమాట. ఎందుకంటే ఆ గాలి వల్ల ఇటువంటి అంటువ్యాధులు తగ్గిపోతాయి అనేది మన శాస్త్రం తెలియజేస్తుంది కాబట్టి. అట్లాగే తీపి అంటే ఇక్కడ మన తీపికి మనం గుడము, బెల్లాన్ని వాడతాము, పంచదార వాడకూడదు. పాశ్చాత్యులు మన దేశాన్ని పాలించిన తర్వాత నుంచే మనకి చక్కెర అలవాటైంది. అంతకుముందు గుడాన్నే మన తీపిగా అన్ని పదార్థాలకు వాడేవాళ్ళం. తీపి అంటే బెల్లం ముక్క మాత్రమే ఉపయోగించేవాళ్ళం. గుడతి రక్షతి ఇతి గుణం అంటే ఆరోగ్యాన్ని రక్షించే గుణం కలిగి ఉన్నది గుడం. అంటే బెల్లం ఆయుష్ని, ఆరోగ్యాన్ని పెంపొందింపజేస్తుంది, ఆకలిని పెంపొందింపజేస్తుంది. అందుచేత మనం ఈ షడ్రుచులతో కూడిన ఈ ప్రసాదంలో గుడం అంటే బెల్లాన్ని తీపిగా ఉపయోగిస్తాము. తదుపరి పులుపుకి మనం కొత్తగా వచ్చిన చింతకాయలతో తయారు చేయబడిన కొత్త చింతపండును పులుపుగా వాడతాము. దీన్ని ఆయుర్వేదంలో సహస్రవేది అంటే, సహస్ర అంటే 1000, అనంతం అని. అనంతమైన రోగాలకు మూలాలు మన శరీరంలో ఉన్నాయి. అటువంటి అన్ని రోగాలకు సంబంధించిన మూలాలను బయటకు తులసివేస్తుంది, అంటే మొత్తాన్ని నిర్మూలిస్తుంది. సహస్రవేది అనేక రకమైన రోగాలకు కారణమైన క్రిములను మన శరీరం నుండి బయటికి తొంటి వేస్తుంది. అందుచేత ఈ పులుపును మనం
తగిన మోతాదులో వాడు అదే మోతాదు మించితే అది కూడా ప్రమాదమే. కాబట్టి తగిన మోతాదులో ఈ షడ్రుచులను ఉపయోగించుకోవాలి. పులుపుకి కొత్తగా వచ్చిన చింతపండుని ఉపయోగిస్తాము. తర్వాత లవణము, లునాతి వాతం జాడ్యం వా, లునాతి వాతం జాడ్యం వా అంటే లవణము. ఈ లవణం మనకున్న జాడ్యాన్ని వాతాన్ని పోగొడుతుంది. అంతేకాదు తేజస్సును, శక్తిని, కాంతిని, శరీరానికి కాంతిని ప్రసాదిస్తుంది. లవణం అంటే ఉప్పు, తగుపాలలో ఉప్పు. ఈ ఉప్పు ఏంటి, మనం సామాన్యంగా వాడే తెల్ల ఉప్పు కాకుండా మనకి పూర్వకాల సముద్రాలు ఏంటి అవి రాళ్లుగా తయారయ్యేవి. ఆ రాటి నుంచి తయారు చేయబడిన ఉప్పు దాన్ని సైంధవ లవణము అంటారు. ఈ లవణాన్ని తగిన మోతాదులో వాడటం ద్వారా మన ఉప్పు అనే రుచిని దీంట్లో మనం షడ్రుచులతో ప్రసాదంలో కలుపుకుంటాం. మన వాళ్ళు చెప్తారు అమ్మాయి రూపవతి, గుణవతి, లావణ్యవతి అని. ఆ లావణ్యం అనేది ఈ లవణం నుంచే వచ్చింది. ఈ లవణము శరీరానికి లావణ్యాన్ని, తేజస్సును ఇస్తుంది. అంటే అది కూడా తగిన మోతాదులో మితిమీరితే మనం రక్తపోటు లాంటి వ్యాధులు గురి కావాల్సి ఉంటుంది. కాబట్టి ఈ షడ్రుచులు ఏవైనా సరే తగిన మోతాదులో మన శరీరం స్వీకరించాలని తెలియజేస్తుంది. తదుపరి కారం. కారం అంటే మనం పచ్చిమిరపకాయలు వాడదాం, కానీ అవి వాడకూడదు. కారానికి ప్రత్యేక మన వాడు చెప్పింది ఏంటంటే మిరియపు పొడి. పూర్వకాలంలో అంటే గత 250 సంవత్సరాల క్రితం మనం ఈ బ్రిటిష్ పాలనకు ముందు కాలంలో కారానికి మనం ఏం ఉపయోగించామంటే మిరియాలని, శొంఠి పొడిని ఉపయోగించేవాళ్ళు. ఈ మిరియాలు కూడా ఎలా మనకి ఈ మిరపకాయలు ఎలా వచ్చినాయి అంటే ఈ మిరియం అంటే కారంగా ఉండేది, మిరియపు కాయ అని పిలిచేవాడు. మంటగా ఉండేది కాబట్టి మిరపకాయగా మారింది. మిరపకాయగా మారింది. దీన్ని చిల్లీస్ అంటా ఉంటారు. చిల్లీ అంటే ఏంటంటే ఇది మనం చిలీ అనే దేశం నుంచి దిగుమతి చేసుకున్నాం. అందువల్ల దీన్ని చిలీ నుంచి దేశం నుంచి వచ్చిన కాయగా చిల్లీ అనే పేరుతో చిల్లీస్ గా పిలువబడుతుంది. మిరపకాయగా చిల్లీస్ గా పిలువబడే ఈ కాయ పాశ్చాత్యుల నుంచి మనకు సంక్రమించిన కాయ. కానీ కారానికి మనం ఉపయోగించవలసింది మిరియపు పొడిని కారంగా దీంట్లో ఉపయోగించుకుంటాం. తర్వాత మనం వగరుకి అప్పుడే వచ్చిన లేత మామిడి పిందె, దాన్ని వగరుకు వాడతాం. ఆ మామిడి పిందెలో లోపల కండ పులుపుగానే ఉంటుంది, కానీ ఈ పులుపుకు విరుగుడు ఆ తొక్కలోనే ఇమిడ్చాడు భగవంతుడు. అంటే ఏ కాయకైనా అలాగే ఉంటుంది. అట్లా మనం ఈ మామిడికాయ ప్రత్యేకంగా మనం ఎవరైనా తినేటప్పుడు తొక్కుతో కలిపి తినేయమని చెప్తారు. ఎందువల్ల అంటే ఆ పులుపు చేసే ఎక్కువ భాగం ఉండే పులుపు చేసే హానిని ఈ తొక్కు వగరతోటి దాన్ని ఖండించి వేస్తుంది, అంటే తగ్గింపజేస్తుంది. కాబట్టి ఎక్కడైతే రోగం ఉందో దానికి విరుగుడు కూడా ఆ కాయలలో మనకుంది. కాబట్టి అప్పుడే వచ్చిన లేత మామిడి పిందెలను తోలుతో కలిపి మొత్తంగా కలిపి వగరుగా మనం వాడుకోవాలి. ఈ విధంగా ఈ 6 రకాల రుచులను సమపాళ్లలో మేళవింపు చేసి దీనిని గోకృతం అంటే ఆవు నెయ్యి కలిపి దీని భగవంతుని ప్రసాదంగా సమర్పించి మనం స్వీకరించడం ద్వారా అమృత తుల్యము అవుతుంది. దీనికి పురాణాలలో చెప్పబడి ఉంది. యద్వర్షాదో నింబ కుసుమం శర్కరామ్ల ఘృతైరుతం భక్షితం పూర్వయామే స్వాత్ తద్వర్షం సౌఖ్యదాయకం. సంవత్సర ప్రారంభంలో ఎవరైతే ఈ షడ్రుచులతో కూడిన వేప పువ్వు ప్రసాదాన్ని ఆవు నెయ్యితో కలిపి స్వీకరిస్తారో ఆ సంవత్సరం అంతా వాళ్ళ జీవితం సౌఖ్యదాయకంగా ఉంటుందని శాస్త్రం తెలియజేసింది. కాబట్టి అంతటి మహిమాన్వితమైన ఈ ఉగాది ప్రసాదాన్ని స్వీకరించేటప్పుడు చెప్పుకోవాల్సిన ఒక మంత్రం ఉంది, తెలియజేస్తాను. శతాయు వజ్ర దేహాయ సర్వ సంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. ఈ మంత్రాన్ని స్మరించుకుంటూ ఆ ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా మంచి వజ్ర సమానమైన దేహాన్ని పొంది ఆయురారోగ్యాలతో ఈ సంవత్సరం అంతా వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ మీ వేణుగోపాల్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.